హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. ముందుగాల మనం ఓటింగ్ రిజల్ట్ చూద్దాం. అసలుకు అన్ని పోల్స్‌లలో ఎవరికన్నా ఏమన్నా తెలుసా అండి? ఏంటి అసలు యూట్యూబ్ పోల్స్ అంటారు. యూట్యూబ్‌లో పోల్స్‌ని మ్యానిప్యులేషన్ చేయలేరంటారు. గూగుల్‌లో వెబ్‌సైట్‌లో చూసినా కూడా అది ఓ వ 100 అకౌంట్ క్రియేట్ చేసేసుకొని కూడా ఓటింగ్ చేయొచ్చంటారు. మరి యూట్యూబ్‌లో చేయలేరా? యూట్యూబ్‌లో అలాంటి ప్రాసెస్ ఉందా? లేదా? అన్న దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ టైమ్ నా ఛానెల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ జేసుకోండి. ఇప్పుడు ఓటింగ్ రిజల్ట్‌కెళ్దాం. ఓటింగ్ రిజల్ట్ చూసినట్లయితే, మీరు నమ్మినా, నమ్మకపోయినా నాకు తెలిసేంత వరకు గూడా నిఖిల్ టాప్ 1లోనే ఉన్నాడు. నిఖిల్‌కి దర్దాపులో గూడా గౌతమ్ లేడండి. 7, 8% ఓటింగ్‌తోనే నిఖిల్ అంటే వీళ్ళిద్దరి మధ్య గౌతమ్‌కి, నిఖిల్‌కి మధ్య 7 లేదా 8% ఓటింగ్ డిఫరెంట్ పడుతుంది. నిఖిల్ టాప్ 1లోనే ఉన్నాడు. ఎందుకంటే, నేను ఈ అన్‌అఫీషియల్ పోల్స్ ఉన్నాయి గదా! ఏది వెబ్‌సైట్ గాని, యూట్యూబ్ గాని ఇవన్నిట్లని ఇల్ల అన్ని చెక్ చేసుకొనే నేను ఈ రివ్యూ చేస్తున్నా. ఇదే గాకుండా ఇంకోటి ఏం చేస్తున్నా అంటే ట్విట్టర్ ఉంది గదా! ట్విట్టర్ గాని, ఆ తర్వాతకి ఏంటిది మన ఇన్‌స్టాలో గూడాని. ఇన్‌స్టాలో గూడా అకౌంట్స్ ఉంటాయి గదా! ఆదిరెడ్డి గాని, గీతురాయలు అని కొంచెం పెద్ద పెద్దయి బ్రాడ్‌కాస్టర్స్ ఛానెల్ నుంచెల్లి గూడా అలాంటిది తీసుకొని పర్సెంటేజ్ తీసుకొని నేను మామూలుగా ఎంత పడుతుందన్న దాని గురించే మాట్లాడుతున్నాను. ఆ విధంగా చూసినట్లయితే నిఖిల్‌కి టాప్ 1లో దూసుకెళ్తున్నాడు. అతనికొచ్చేసి 29% ఓటింగ్‌తోని నిఖిల్ టాప్ 1లో దూసుకెళ్తున్నాడండి. మీరు నమ్మినా నమ్మకపోయినా నిఖిల్ టాప్ 1లో ఉన్నాడు. అదే విధంగా గౌతమ్‌కి 21% గౌతమ్ పడుతుంది. గౌతమ్‌కొచ్చేసి 21% గౌతమ్ పడుతుంది. ఇక్కడ యూట్యూబ్‌లో పోల్స్‌లలో ఇది దీన్ని మ్యానిప్యులేషన్ చేయలేము అంటే ఒకటి చూడండి. యూట్యూబ్‌లో రివ్యూవర్లుంటారు. టాప్ రివ్యూవర్లున్నారనుకో మంచి సబ్‌స్క్రైబర్లు కలిగి 1,00,000 మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నటువంటి రివ్యూవర్స్ ఒక్కడి గురించే డప్పు కొట్టిరనుకోండి. వాళ్ళ ఛానెల్‌లో వాళ్ళ గురించే పడతాయి ఓటింగ్. వాళ్ళకే ఓటింగ్ ఎక్కువేత్తా ఉంటారు. మావోడి గురించి ఎత్తాండు గదా! అని జెప్పేసి వాళ్ళకొచ్చేసి టక్కున మనకు మనకు నచ్చిన క్యాండిడేట్ గురించి ఒక రివ్యూవర్ మంచిగా మాట్లాడాడనుకో, డైరెక్ట్ పర్టిక్యులర్‌గా మనం ఇగ వేరే వాళ్ళ కాడికెళ్ళం. డైరెక్ట్ మనోడి కాడికే ఎళ్తాం. డైరెక్ట్ మనోడు మంచిగా చెప్తాడు మనోడి గురించి అని జెప్పేసి, ఆ యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేస్తాం. టక్కున చూసేసుకుంటాం. నచ్చంగానే అలా పోతాము ఓటేసుకుంటాం. ఆ! ఆ ఓటేసుకునేది ఒక్కరోజు ఒకటే ఎత్తాం. 10 గళ్ళైతే ఏం గదా! నెక్స్ట్ ఆ 10 గల్ల ఏం గాదండి. ఏత్తము అని నేనంటున్నా. 10 గల్ల ఎత్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా. నా సెల్ ఫోన్‌లో 4 అకౌంట్లుండయి. యూట్యూబ్‌యే 4 అకౌంట్లుండయి. 4 అకౌంట్లంటే నేను 4 సార్లు ఎయొచ్చు గదా! నాకు నచ్చినోనికే. ఒక్కరికే 4 సార్లు ఎసే అవకాశాలు అంటే నేను అదే హాట్‌స్టార్‌కి పోయి ఎత్తేను ఒకటే అకౌంట్. హాట్‌స్టార్‌కి పోయి ఎత్తే ఒకటే అకౌంట్ అనుకుందాం. హాట్‌స్టార్‌లో 4 అకౌంట్‌లు గూడా క్రియేట్ చేయొచ్చంటే 4 నంబర్‌లు పెట్టాలప్పుడు. 4 నంబర్‌లు పెట్టాలి. 4 నంబర్‌లు పెట్టుకోవాలి. లేకపోతే 4 అకౌంట్‌లు తీసుకోవాలి. ఏంటి ఏమంటారు 4 డౌన్‌లోడ్ చేయాలి. ఏంటి ఒక ఫోన్‌లో 4 చేయలేం గదా! అకౌంట్‌లను మారుస్తూ అంటే మన హాట్‌స్టార్ ఉందనుకో. హాట్‌స్టార్ 4 ఫోన్‌లలో డౌన్‌లోడ్ చేసుకుంటే 4 నంబర్‌లతో లాగిన్ అయ్యి ఓట్లేయొచ్చు హాట్‌స్టార్‌లో. అదే విధంగా ఒకటే సెల్ ఫోన్‌లో 4 నంబర్‌లతోని కూడా లాగిన్ అయ్యి ఓట్లేయొత్తది. 4 నంబర్‌లతోని లాగిన్ అయ్యి, అదే అకౌంట్ 4 నంబర్‌లతోని లాగిన్ అయ్యి గూడా ఓటైతది. కానీ అది అఫిషియల్ ఓటు కింద పడతది. ఇక్కడ ఏసే ఓటు ఏదైతే ఉందో, జనాలను మ్యానిప్యులేషన్ చేయడం కోసమే యూట్యూబ్ పోల్స్‌లలో నా అకౌంట్ ఉంది. నా సెల్ ఫోన్‌లో 4 అకౌంట్‌లు ఉన్నాయనుకోండి. 4 అకౌంట్‌లు దీన్ని ఏం చేస్తా మన యూట్యూబ్‌లో ఫస్ట్ అకౌంట్‌తోని నేను లాగిన్ అయినా, ఇంకోళ్ళ దాంట్లోకి పోయినా, నాకు నచ్చినోళ్ళ దాంట్లోకి పోయినా, అదే బాగా చెప్తున్నా అనుకున్న రివ్యూ చెప్తారు. దీంట్లో పోయినా, ఆ అకౌంట్‌లో ఓటేసొచ్చిన. మళ్ళా దాన్ని తీసేసినా, మళ్ళీ ఇంకో అకౌంట్‌లోకెళ్ళేసిన మేనేజ్ చేసేసుకొని ఇంకో అకౌంట్ పోయినా, దాంట్లో నుంచి ఓపెన్ చేసినా, మళ్ళీ అదే అకౌంట్‌లో పోయినా ఇంకో ఓటేసినా. ఇట్లా ఈ రకంగా ఓట్లేయడం అనేది కూడా జరుగుతది. అంటే నేను పర్సన్స్ ఎంతమంది? నేను ఒక్క పర్సన్నే గదా! ఎన్ని సార్లు ఓట్లేసినా? 4 సార్లు ఓట్లేసినా. 4 సార్లు ఓట్లేసేసిన. ఇది నాకు తెలిసి యూట్యూబ్ పోల్స్ గూడా ఫేకే. నమ్మడానికి వీల్లేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా యూట్యూబ్ పోల్స్ గూడా ఫేక్ చేయొచ్చు. ఏందంటే ఒక 4 ఫోన్‌లు పట్టుకున్నాం అనుకో, ఒక్క ఫోన్‌కి 4 అకౌంట్ క్రియేట్ చేసేసుకొని కూర్చొని యూట్యూబ్ పోల్స్‌లో కూర్చొని టక్ టక్ దీన్ని తీసేసి దీంట్లోకి ఒక పేజ్ తీసి పేజ్ మార్చుకోవడమే అల్లా. యూట్యూబ్‌లో మనము ఇప్పుడు 2 వీడియోలు ఒక యూట్యూబ్ 2 వీడియోలు ఒక వీడియోను 4 యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసుకోవచ్చు. అంటే మనకు 4 అకౌంట్‌లు ఉన్నాయనుకో 4 అకౌంట్‌లు కూడా పెట్టుకోవచ్చు. పేజ్ మార్చేసుకొని పెట్టుకోవడమే. అప్‌లోడ్ చేసుకోవడమే. అదే విధంగా పేజ్ మార్చేసుకొని ఓట్లేసుకోవడం జరుగుతుంటదన్నట్టు. యూట్యూబ్ పోల్స్‌లలో గూడా మానిప్యులేషన్ జరుగుతది. మనకు నచ్చిన క్యాండిడేట్ అంటే మనకు నచ్చిన కంటెస్టెంట్స్ ఎవరున్నారో వాళ్ళ ఓట్లు కూడా టక 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 గుద్దేసుకోవచ్చు. అది జరుగుతంది. నేనెక్కడ ఇది చెప్తున్నా అంటే ఇన్‌స్టాలో గాని, ట్విట్టర్‌లో గాని, తర్వాత మన వెబ్‌సైట్‌లో గాని, యూట్యూబ్‌లో గాని అన్నిటిని కలుపుకొని ఎంత పర్సెంట్ పడుతుంది? ఎవరికి ఎంత పర్సెంట్ పడుతుంది? మాక్సిమం ఎంత పడుండొచ్చు?
ఎవరు లిస్ట్‌లో ఉన్నారు, ఎవరు ఐలో ఉన్నారని దాని గురించి చర్చించి అంటే నేను ఒక పేపర్ పైన రాసుకొని కాలిక్యులేషన్ చేసి మాత్రమే చెప్తున్నాను. ఏంటంటే నిఖిల్‌కి టాప్ 1లో ఓటింగ్ పడుతుంది. అది 29% ఓటింగ్ నిఖిల్‌కి పడుతుంది. అదే విధంగా వచ్చేసి గౌతమ్‌కొచ్చేసి 21% గౌతమ్ పడుతుంది. దాని తర్వాతొచ్చేసి మన నబీల్ ఉన్నాడు. నబీల్‌కొచ్చేసి 14% ఓటింగే పడుతుంది నబీల్‌కి. అంటే నబీల్ వీళ్ళకి చాలా దూరం అయిపోయిండు. నబీల్ 14% ఓటింగ్ పడుతుంది. దాని తర్వాతొచ్చేసి అంటే థర్డ్ ప్లేస్‌లో ఉంటాడు నబీల్. అసలు ఏది మన టికెట్ పినాల టాస్క్ గెలిచినా, గెలవకపోయినా నబీల్ ఒకవేళ థర్డ్ పొజిషన్‌లో వస్తాడతను. నబీల్‌కి థర్డ్ పొజిషన్‌లో పడుతుంది. ఇక్కడొచ్చేసి టాప్ 1 నాకు తెలిసి గూడా ఈ సీజన్ మొత్తం విన్నర్ నిఖిలే అయితాడని నేనైతే బల్లగుద్ది చెప్పగలుగుతాను. నా నా అనాలిసిస్ ప్రకారం నిఖిల్‌కి ఆహ్, ఈ ఈ టికెట్ పినాల అవసరం లేదు. ఏది అవసరం డైరెక్ట్ కప్పు కొడతాడని నేననుకుంటున్నాను. నెక్స్టొచ్చేసి ఆహ్, ఏదైనా జిమ్మికులు జరిగితేనే గౌతమ్ పైకొస్తాడేమో తెలీదు గానీ, ఇప్పటి వరకైతే తెలిసిన వరకు నేను ఇన్ని వారాల నుంచి చూసుకుంటూ వస్తున్నా. నిఖిల్ ఎప్పుడు చూసినా టాపుల్నే ఉంటాడు. నిఖిల్‌ని కొట్టే ఎవ్వరే లేరు. నిఖిల్‌కు ఈ 4 వారాల నుంచి సరైన ఫుటేజ్ లేకపోయినా గూడా, అతను వైల్డ్ కార్డ్ అంటే ఏమంటారు ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి అతను నామినేషన్ చేసి అందరు తొక్కినా గూడా, అతను ఓటింగ్ ఎక్కడ పడిపోలేదు. ఓటింగ్ గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. అతనెక్కడ ఏది లేదు. కూడా తగ్గలేదు. 4 వారాల నుంచి ఏ ఫుటేజ్ లేదు పాపం. నిఖిల్ ఎక్కడ గేమ్ గూడా ఆడకుండా గూడా ఆయన ఓటింగ్ అలానే పడుతుంది కాబట్టి నిఖిల్ ఖచ్చితంగా కప్పు కొడతాడని నేననుకుంటున్నాను. దాని తర్వాతొచ్చేసి ప్రేరణ ఉంది. ఫోర్త్ ప్లేస్‌లో ఉంది ఆ అమ్మాయికి. 10% ఓటింగే పడుతుంది. ప్రేరణ ఫోర్త్ పొజిషన్‌లో 10% ఓటింగ్ పడుతుంది. ఆ అమ్మాయి ఎన్ని సార్లు నామినేషన్‌లోకొచ్చినా 10 వరకొస్తుంది. ఆమె సొంతం ఓటు బ్యాంకింగ్. ఇంకెవరు ఓటింగ్ పడతలేదు కాబట్టి ఆ 10% ఓటింగే పడుతుంది ఆ అమ్మాయిది. ఆ అమ్మాయికే పడుతుంది. ఈ అమ్మాయి గూడా మాక్సిమంగా సేఫ్ జోన్‌లో ఉండొచ్చు అనుకుంటున్నాను. చెప్పలేము ఏమైతదో తెలీదు. ఇప్పటి వరకు సేఫ్ జోన్‌లో ఉన్నది ఎవరంటే గౌతమ్ కృష్ణ, నిఖిల్ ఇద్దరు సేఫ్ జోన్‌లో ఉన్నట్టే. ఇక్కడ 14 కంచెలు గూడా పెద్ద రేంజ్ ఓటింగ్ గాదు. నబీల్ కంచెలు గూడా అంత లీస్ట్ అనుకోవాలి. ప్రేరణకొచ్చేసి 10% ఓటింగ్. దాని తర్వాత వచ్చేసి విష్ణుప్రియ ఉంది. విష్ణుప్రియకి 8% ఓటింగే పడుతుంది. విష్ణుప్రియ సింగిల్ డిజిట్ నంబరే పడుతుంది ఇంకా విష్ణుప్రియ. 8% ఓటింగ్ పడుతుంది. దాని తర్వాత పృథ్వీరాజ్ ఉన్నాడు. పృథ్వీరాజ్‌కొచ్చేసి అతనికి 7% ఓటింగు. ఆ తర్వాతకి గూడా మన టేస్టీ తేజ ఉన్నాడు. టేస్టీ తేజ గూడా 7% ఓటింగే పడుతుంది. దాని తర్వాత ఎవరు మన అవినాష్ ఉన్నాడు. అవినాష్‌కొచ్చేసి ఓన్లీ 5% ఓటింగ్ మాత్రమే అవినాష్‌కి పడుతుందండి. అవినాష్ ఖచ్చితంగా డేంజర్ జోన్‌లో ఉన్నాడు. ఈసారి డబుల్ ఎలిమినేషన్. ఈ డబుల్ ఎలిమినేషన్‌లో ఇక్కడ నుండి ఎవరి కానించాలి నబీల్ కానించాలి మొదలెళ్తే అవినాష్ వరకు గూడా ఎవ్వరెళ్ళిపోతారనేది కూడా మనం చెప్పలేం. ఎందుకంటే ఓటింగ్ అలా చేంజ్ అవుతూ వస్తుంటది కాబట్టికి నాకు తెలిసి ఈ ఐదుగురిలో గూడా ఎవరైనా ఒకళ్ళెళ్ళిపోవచ్చు. నేననుకుంటున్నా. అంటే ఈ ప్రేరణ, విష్ణుప్రియ, దాని తర్వాత ఎవరు పృథ్వీ, తేజ, అవినాష్ ఇట్లా ఈ ఐదుగురిని చూసినా గూడా ఐదుగురిట్లో ఫుల్ డేంజర్ జోన్‌లో ఉన్నట్టు. నబీల్ 14 అంటే కొంచెం సేఫ్ జోన్‌లో పడినట్టే అనుకోవాలి. అంటే ఈ ఐదుగురు మనకు డేంజర్ జోన్‌లో ఉన్నట్టు. ఈ ఐదుగురిట్ల నుంచి కూడా డబుల్ ఎలిమినేషన్‌లో ఇద్దరెళ్ళిపోతారు. మాక్సిమంగా చెప్పాలంటే అవినాష్ అయితే ఎంత చేసినా అవినాష్ డేంజర్ జోన్‌లో సింగిల్ ఎలిమినేషన్ అయితే అవినాషే ఎళ్ళిపోతాడండి. మీరెన్ని చేసినా జిమ్మికులు చేసినా కూడా అవినాష్ సింగిల్ ఎలిమినేషన్ అయితే కూడా అవినాషే ఎళ్ళిపోతాడు. ఇది జరగబోతుంది. మీకిష్టమైన కంటెస్టెంట్స్ ఎవరన్నది యూట్యూబ్ పోల్స్‌లలో, గూగుల్‌లో అల్ల ఇల్ల ఓటేయనవసరం అవసరం లేదు. నేనే ఉన్నా. ఎందుకేస్తానండి యూట్యూబ్‌లలో బోయి, గూగుల్‌లో బోయి ఎందుకేత్తా? నాకేం అవసరం ఏత్తా? డైరెక్ట్ హాట్‌స్టార్ ఓపెన్ చేస్తా. నాకేయాలనిపిస్తే ఆళ్ళకేస్తా ఓట్లు. ఆళ్ళ ఏయాలని ఏముంది అందరూ డప్పు కొట్టుకుంటారు. వీళ్ళు వాళ్ళు వాళ్ళు టాప్, వీళ్ళు టాప్ అని డప్పు కొట్టుకుంటారు. కొట్టుకొని ఎవరి డప్పాలు కొట్టుకొని మనకు నచ్చిన కంటెస్టెంట్స్ ఎవరైనా ఉంటే ఆ యూట్యూబ్ పోల్స్‌లో ఎందుకు? గూగుల్‌లో ఎందుకేయాలి? నేను డైరెక్ట్ పోయి వెబ్‌సైట్‌లో ఏయాలని అవసరం లేదు గదా! నేను యాప్ ఓపెన్ చేసేసి హాట్‌స్టార్‌లోకెళ్ళేసి ఓటేసుకుంటా. కానీ వాళ్ళు డబ్బు కొడతారు. వాళ్ళకి ఈళ్ళకి తెలియాలి. ఎవరు తెలియనవసరం లేదు. మనం ఏస్తున్నామా లేదా అన్నది మనకు తెలిస్తే సరిపోతది అని నేననుకుంటున్నాను. ఇప్పటికైనా చెప్తున్నాను. మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, ఖచ్చితంగా ఓటేసుకోండి. ఓటేసుకుంటేనే వాళ్ళ ఇప్పుడు ఈ పొజిషన్‌లో ఇది ఏమంటారు చాలా డేంజర్ అనుకోవాలి. ఎందుకంటే డబుల్ ఎలిమినేషన్ పెడతారు కాబట్టి ఎవరైనా ఒకరు ఎళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. డబుల్ ఎలిమినేషన్‌లో ఇద్దరెళ్ళిపోతారు. అప్పుడు మీకిష్టమైన కంటెస్టెంట్స్ ఎళ్ళిపోయారనుకోండి, చాలా బాధపడతారు మీరు. అందుకోసమని ఇప్పుడు ఓటేసుకోండి. ఈ ఓటింగ్ విషయం పక్కన పెట్టినట్టయితే, నిన్న నామినేషన్ జరిగినాయి. నామినేషన్‌లో గౌతమ్ కృష్ణను అస్సలు గౌతమ్ కృష్ణకి ఏంటిది సింపతి వర్కౌట్ అవుతుంది. గౌతమ్ కృష్ణ పైన దాడి చేస్తున్నారు. బ్యాచ్ మొత్తం గౌతమ్ కృష్ణ పైన దాడి చేస్తున్నారు. ఒక్కడు వర్సెస్ హౌస్ మేట్స్ అట. ఒక్కొక్కళ్ళు థంబ్‌నెయిల్ పెట్టారు. ఒక్కడు వర్సెస్ హౌస్ మేట్స్. ఒక్కరు వర్సెస్ హౌస్ మేట్స్ ఏంది? 5 ఓట్లు అంటే పోయినామె గురించి తెలీదు. ఆ పోయినామె గురించి పక్కకు పెట్టేసేయండి. ఆమె వీళ్ళతో చర్చించుకొని మన గౌతమ్‌కేద్దామని చెప్పలేదు. ఆమె వేసుకుంది ఎళ్ళిపోయింది. ఎవరు? మన యష్మి గౌడ. ఏసింది ఎళ్ళిపోయింది.
వీళ్ళ హౌస్ మేట్స్ ఉన్నాయి. వీళ్ళకి రీజన్స్ ఉన్నాయి. వీళ్ళ రీజన్స్ ప్రకారం ఎవరినేసుకోవాలి ఏందని ఫస్టే కాలిక్యులేషన్ చేసుకుంటారు. మనం ఇద్దరినేద్దాం, ముగ్గురినేద్దాం, నలుగురినేద్దాం అని యేసుకుంటారు. ఆడికొచ్చినాక యేసేసిర్రు. నేనేమంటన్నా ఆల్రెడీ గౌతమ్ కృష్ణకు యష్మి గౌడ ఒక ఓటేసిన తర్వాత రెండో ఓటు ఎవరేసినా గూడా అతనొచ్చేసి దేంట్లోకొస్తాడు? నామినేషన్‌లోకొస్తాడు. అందరికి తెలియదా వాళ్ళందరికీ నామినేషన్‌లోకొస్తాడని తెలిసి గూడా ఓట్లేస్తున్నారు. అంటే గౌతమ్ కృష్ణ పైన వాళ్ళకి పాయింట్స్ ఉన్నాయి గాబట్టి ఓట్లేసుకుంటారు. ఎంతమంది ఎత్తింది? ఇంకా 10 మంది ఎత్తింది, 20 మంది ఎత్తింది. గౌతమ్ కృష్ణ ఇద్దరేస్తే వచ్చేసేయాలి నామినేషన్‌లకి. దానికి గౌతమ్ కృష్ణ పైన దాడి చేసిర్రు అనడమే తప్పు. మరి అట్లా అనుకున్నప్పుడు ఈ గౌతమ్ కృష్ణ కంటే ఎక్కువ ఓట్లు ఆ అమ్మాయికి పడినాయి. ఎవరికి? మన విష్ణుప్రియకి పడినాయి. మరి విష్ణుప్రియ పైన దాడి చేసిర్రు. హౌస్ మేట్స్ వర్సెస్ విష్ణుప్రియ అని ఎందుకు అనలేకపోతారు? అంటే విష్ణుప్రియ అంత చీప్ అనిపించిందా మీకు? అమ్మాయి తెలుగు అమ్మాయి గదా! విష్ణుప్రియకి ఎందుకు అనలేకపోతారు? అది మీ ఆలోచన విధానం. అంటే మీకు పీఆర్‌లు పెట్టేసుకొని గౌతమ్ కృష్ణ పైన దాడి, గౌతమ్ కృష్ణ పైన హౌస్ మేట్స్ దాడి అని చెప్పేసి పెట్టుకుంటారు. అదే హౌస్‌లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ నామినేషన్ చేస్తే గౌతమ్ కృష్ణ పై దాడి అంటే ఒక్కొక్క టైమ్‌న మన ఎవరు మణికంఠ ఉన్నప్పుడు హౌస్ మేట్స్ మొత్తం 5, 6 ఓట్లు పడిన రోజులు గూడా ఉన్నాయి మణికంఠ పైన. అప్పుడు ఏమన్నా వచ్చినాయా? నోరు లేసినాయా? లేవలేదు. అదే విధంగా యష్మి గౌడ పైన గూడా 5, 6 ఓట్లు పడ్డాయి. అప్పుడు ఎవరైనా నోరు లేసినాయా? దాడి అన్నారా? దాడి అన్నారు. ఎందుకన్నారంటే ఇక్కడ మీరు ఒక గోల్ పెట్టుకున్నారు. మా వోడు గౌతమ్ కృష్ణ హౌస్‌లోకి ఎంటర్ అయిన తర్వాతే తెలుగు వర్సెస్ కన్నడ అనే ఒక డివైడ్ చేసేసుకొని దాన్ని ఒక గోల్‌గా పెట్టేసుకొని ఏది జరిగినా గౌతమ్ కృష్ణకి పాజిటివే. ఇప్పుడేంటి ఒక ప్రోమో వచ్చిందంటే గౌతమ్ కృష్ణకి సంబంధం అసలు ఆ ప్రోమోలో గౌతమ్ కృష్ణది కొంచెం కూడా కనపడదు. ఆ ప్రోమోలో ఏదైనా. కనపడకపోయినా గౌతమ్ కృష్ణ, గౌతమ్ కృష్ణ, గౌతమ్ కృష్ణ విన్నర్, విన్నర్, విన్నర్ అని అర్థం. మా గౌతమ్ కృష్ణ తోపు అని అర్థం. అంటే ఇక ఆలోచించుకోండి ఎలా ఉన్నారనేది మీరు. పీఆర్‌లంటే ఆళ్ళేదైనా మా గౌతమ్ కృష్ణ గురించి వచ్చింది కంటెంట్. వావ్! మా గౌతమ్ కృష్ణ విన్నర్ అయిండు చూడురా అని చెప్పేసి అప్పుడు రాసుకుంటే దానికి అర్థం పర్థం ఉంటది. లేకపోయినా డప్పు కొడతారు మీరు. లేకపోయినా డప్పు కొడతారు. వాళ్ళేమన్నా ఏంటి ఇప్పుడు కెమెరాలకెళ్ళి చూస్తుర్రని చెప్పేసి నామినేషన్ చేసిర్రు. కెమెరాకెళ్ళి చూసి మాట్లాడతానంటే ఇప్పుడు నేను మీరు మాట్లాడుతున్నాం. నేను మీకే చూడకుండా ఇటు తిరిగి మాట్లాడుతాను. నా రివ్యూ ఎవడో చూత్తరా? హేపా దీని రివ్యూ మనకెందుకురా అని పోతారు. మీరు మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పేది మీకు మీకే చూస్తున్నట్టు లేకపోతే ఆ రివ్యూ చూడడానికి ఇష్టపడరు. ఆ రివ్యూ చూడడానికి అంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడుకున్నప్పుడు, కన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు ఇద్దరి మధ్య ఫేస్ టు ఫేస్ జరుగుతున్నప్పుడు నేను డిస్కషన్ చేసుకోవాల్సింది ఇట్లా చేసుకున్నా కూడా ఆడియన్స్‌కెళ్తది. ఆ! కానీ అటు తిరిగి చేసుకోనవసరం లేదు. అటు తిరిగి చేసుకున్నప్పుడు నీతో డిస్కషన్ చేసేటోళ్ళకు వాళ్ళకు ఏం డిస్కంఫర్ట్‌గా ఫీల్ అయిపోతారు. అంటే నన్ను లెక్క చేస్తలేవా అనే ఫీలింగ్‌లోకెళ్ళిపోతారు. కాబట్టికి వాళ్ళు అలా చూసి మాట్లాడకు. నువ్వు మాకెళ్ళి చూసి మాకెళ్ళి డిఫెండ్ చేసుకో. మాతోని మాట్లాడి ఆర్గ్యూ చేయి అని చెప్పేసి వాళ్ళు నామినేషన్ చేయడం జరిగింది తప్ప కెమెరాలతోని మాట్లాడతాండు గౌతమ్ కృష్ణ అనే ఉద్దేశంతోని కాదు. మనం మాట్లాడుకుందాం. ఎట్లా మాట్లాడుకున్నా ఇన్ని 70, 80 కెమెరాల మధ్య ఎట్లా మాట్లాడుతుంది ఎళ్ళిపోతది గదా! నువ్వు కెమెరాలకెళ్ళి తిరిగి ఎందుకు చెప్పాలే? ఇటు తిరిగితే మాత్రం కెమెరా ఉండదా? మనకి ఎదురుంగా కూడా కెమెరా ఉండొచ్చు. అనేది వాళ్ళ పాయింట్. అదే విధంగా ఇప్పుడు నబీల్ చేసిన నామినేషన్ గాని, నబీల్ చేసిన మంచి పాయింట్‌లతో నబీల్ చేసుకున్నాడు నామినేషను. ఆ తర్వాత ప్రేరణ చేసింది. వీళ్ళిద్దరి పాయింట్స్ గౌతమ్ కృష్ణ పైన పెట్టిన పాయింట్స్ హైలైట్ నాకు తెలిసైతే. గౌతమ్ కృష్ణకి ఒక్కోసారి దాన్ని ఎలా ఎలా డీల్ చేయాలని అర్థం కాక కూడా ఒక్కోసారి అగ్రెసివ్ అయ్యాడు. అమ్మో తల్లి దండం పెట్టాలా? అక్క దండం పెట్టాలా? కాలు మొక్కాలని కొంచెం ఓవర్ చేసినట్టు అనిపించింది నాకు. ఆ విషయంలో అంతగా చూపించిన అవసరం లేదు. పోర్ట్రేట్ చేసినట్టుగా చూపించిన అవసరం లేదు. నేనే చెప్తున్నా. అంత జనాలకి ఎందుకో కాలు మొక్కమని అడిగిందా ఆ అమ్మాయి? మామూలుగానే మాట్లాడతారు కదా! మాట్లాడుతున్నప్పుడు "అక్క దండం తల్లి కాళ్ళు మొక్కాలా" ఇలాంటి డైలాగులు. "తమ్ముడు ప్లీజ్, భయ్యా ప్లీజ్" అలాంటి సింపతి ఏమన్నా వాళ్ళేమన్నా చేత్తారా? ఆ! "గౌతమ్ కృష్ణ ప్లీజ్, గౌతమ్ కృష్ణ ప్లీజ్" అని ఎవళ్ళని అడుగుతుర్రా? అడగట్లే. నువ్వు చేస్తున్నావు ఓవర్ యాక్షన్ అనిపించింది. నాకైతే గౌతమ్ కృష్ణ ఆ విషయంలో ఓవర్ యాక్షన్ అనిపించింది. ఇక్కడేందంటే గౌతమ్ కృష్ణ కూడా చాలా బాగా డిఫెండ్ చేసుకున్నాడు. చేసుకోలేదంటలేను. చాలా బాగా డిఫెండ్ చేసుకున్నాడు. వాళ్ళు అడిగినట్టుకి ఆన్సర్ ఇచ్చుకున్నాడు. కానీ కొంచెం ఈ అతి చేసిందనేది నాకు నచ్చలేదు. తర్వాత గౌతమ్ కృష్ణ పైన దాడి అనే పదాలొస్తున్నాయి చూడండి. గౌతమ్ కృష్ణ పైన ఎవ్వరు దాడి చేయలేదు. అట్లనుకుంటే ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి బయట నుంచెళ్ళి మన ఆడియన్స్‌ల రూపంలో ఉండి అంటే ఎలిమినేషన్ అయిపోయినాక ఆడియన్స్ రూపంలో ఉండి చూసొచ్చి వాళ్ళని ఒక్క ఉతుకుడు ఉతికిర్రు. కిందికి అదల పాతానికి తొక్కడం అంటారు చూసినవా? అట్లా తొక్కిర్రు వాళ్ళని. మరి అదేం దాడి అనాలే? ఇక్కడ చూసే కంటెస్టెంట్స్ ఆడినట్టు ఆటను బట్టి వాళ్ళు నామినేషన్ చేసుకుంటారు. వాళ్ళ పద్ధతిని బట్టి నామినేషన్ చేసుకుంటారు హౌస్‌లో. కానీ బయట నుంచెళ్ళొచ్చి బయట ఆడియన్స్ రూపంలో వచ్చి వాళ్ళని దాడి చేసినట్టుగా దాడి చేస్తే మరి అప్పుడు దాడి నేను ఎందుకనలేదు? అంటే మీ దృష్టిలో అది కే బ్యాచ్. ఓజీని దాడి చేసిర్రు మంచిది. ఓజీ పైన మంచిగా చేసిర్రా వీళ్ళనేది అనే విధంగా. అప్పుడు బిగ్ బాస్ వచ్చేసి ఎవరిని పిలిచిండు? వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌గా వచ్చిన వాళ్ళు ఎలిమినేషన్ కాలేదా? వాళ్ళనెందుకు పిలవలేదు బిగ్ బాస్? ఓన్లీ ఓజీ వాళ్ళనెందుకు పిలిచిండు? అంటే కే బ్యాచ్ పైన దాడి చేసిన దాడి చెప్పేదానికే కదా! అప్పుడు మీకు దాడిలాగా అనిపియలేదా అది? ఓన్లీ గౌతమ్ కృష్ణ పైన దాడి, గౌతమ్ కృష్ణ పైన దాడి. నాయన డప్పు కొడుతుర్రు ఛానల్ మొత్తం. ఏం దాడి ఆడే నిజాలు చూడండి. ఎవరెంత బాగా ఆడిర్రు, ఎవరు ఏ ఆడలేదు, ఇది ఎవరు ఏ పాయింట్‌ల పైన చేసిర్రు, ఎందుకు చేసిర్రు, దేనికి చేసిర్రు అది ఆలోచించండి.
విష్ణుప్రియ నిజంగా చెప్పాలంటే పృథ్వీ తప్ప విష్ణుప్రియ హౌస్‌లోకి వచ్చిన కానించేది కూడా చెప్పండి. ఆ అమ్మాయి కంటే డిజర్వ్ కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ అయ్యిర్రు. సీత గాని, నైనిక గాని ఒకందుకు చెప్పాలంటే గూడా సోనియా గూడా బెటరే. సోనియా గూడా బానే ఆడింది. ఇక్కడ ఎవరు ఈ అమ్మాయి ఏమన్నా ఆడిందా? ఆట ఆడిందా? పృథ్వీ కప్పులు కడగడానికి, పృథ్వీకి బెడ్ పైన పడుకొని ఇట్లా ఇట్లా ముద్దులు పెట్టుకోవడానికి, పృథ్వీ మూతి తుడవడానికి, పృథ్వీ జుట్టు దువ్వడానికి ఆ! ఇది తప్ప మీకేమన్నా కనపడుతుందా? పర్సనాలిటీ. నేను ఆ అమ్మాయి జెన్యూన్‌గున్నావు. జెన్యూన్ అంటే అదా అమ్మ. ఈ హౌస్ బయట ఎంతో మంది చూస్తుంటారు. అది ఫ్యామిలీ చూసే షో అది. నువ్వు ఆడికొచ్చేసి ఈటి చూపిద్దానికేనా? ముద్దులు పెట్టుకుంటది కప్పులు కడగడానికి అది చూపిద్దానికా? నీ జెన్యూనిటీ ఎవరికి కావాలే? నిన్ను గెలిపియాలనుకున్నోళ్ళు అంటే నిన్ను గెలిపియాలనుకోని దేనికి ఓట్లేయాలే? నిన్ను ఏ ఏ రకంగా చూసి ఓట్లేయాలే? ఇప్పుడు విష్ణుప్రియకి ఏ రకంగా ఓట్లేయాలే? విష్ణుప్రియ విన్నర్ కావాలని ఏం చూసి ఓట్లేయాలే? విన్నర్ అంటే విష్ణుప్రియ చూడు ఇలా బాగా ఆటాడింది. బాగా ఈ బాగా జోకులు చేసింది. బాగా కామెడీ చేసింది. బాగా అది చేసింది. బాగా విష్ణుప్రియ ఇది చేసింది. అని చెప్పుకునేది ఏదైనా ఉందా? ఒక్క రోజన్నా వచ్చిందా విష్ణుప్రియది? ఎక్కడ నాకంటే ప్రియారిటీ పృథ్వీ. పృథ్వీ ఈ అమ్మాయి కంటే ఎక్కువ పృథ్వీ కూడా ఓట్లు పడుతుంది ఒక్కో టైమ్‌న. ఇలా పృథ్వీ అని చెప్పేసి పృథ్వీ జపం చేస్తుంటే ఈ అమ్మాయికి ఓటింగ్ తక్కువ పోతన్న. ఆళ్ళకి నేను నచ్చితే ఓట్లేత్తరంటే వాళ్ళకి నేనవసరం అంటుంది. నేనవసరం వాళ్ళకు. ఓట్లేసేటోళ్ళకి నేనవసరం అనుకుంటే ఓట్లేత్తరు. నీ వాళ్ళ ప్రేక్షక దేవుళ్ళకు నేనవసరం అని అంటుండే. ఏం చెప్పాలే? విష్ణుప్రియ అలా. హ్మ్. ఇక్కడ నాకు తెలిసి నేనంటున్నా విష్ణుప్రియ పైన నామినేషన్ చేసినా కూడా ఏమని చేసిర్రు? "నువ్వు గేమ్ ఆడతలేవమ్మా ఫోకస్ పెట్టు. నువ్వు కప్పు కొట్టు. కప్పు కొట్టే దిశలో ఎళ్ళు" అని చెప్పేసి నామినేషన్ చేసేది తప్ప అది ఎవరిని పర్సనల్‌గా అటాక్ చేయలేదు. ఎక్కడ చేయలేదు. అట్లా అనుకుంటే ప్రేరణకు 3 నామినేషన్‌లు పడినాయి. విష్ణుప్రియకి 5 నామినేషన్‌లు పడ్డాయి. గౌతమ్ కృష్ణకి 4 నామినేషన్‌లు పడ్డాయి. ఆ అమ్మాయి దాంతోనే 5 పడ్డాయి గౌతమ్ కృష్ణకు. మరి ఒకప్పుడు ఎవ్వరికి పడలేదా? ఎవరికి పడని విధంగా పడినాయా? మరి గౌతమ్ కృష్ణవి ఇప్పుడు ర్యాట్ గ్రూప్ వచ్చేసి ఎవరు నామినేషన్ చేసిర్రు? ఇతలోళ్ళనే కదా! ఇతలోళ్ళు ఎవరు నామినేషన్ చేసిర్రు? వాళ్ళనే కదా! ఎవరికి ఇప్పుడు హౌస్ మేట్స్ గ్రూపులు అనకండి దయచేసి. హౌస్‌లో ఎవరి పైన ఏ పాయింట్లున్నాయో ఆ పాయింట్ల పైనే నామినేషన్ చేసుకుంటా ఉంటారు గానీ, ఇక్కడ గ్రూపుల్లో ఏఈలు గ్రూపులనేది అప్పటి వరకే. అప్పుడు జరిగిన గ్రూప్‌లలో గూడా డిస్కషన్‌లో గూడా ఇక్కడ అంటుర్రు. ప్రేరణ, నబీల్ గూడా ఎక్కడ ఏ గు ఏ ఎవరి పైన ఏది గ్రూప్‌గా డిస్కషన్ చేసుకొని నామినేషన్ జేయాలని ఎక్కడ ఏది గూడా వీళ్ళు చర్చించుకోలే. ఒక్కసారి మాత్రమే చర్చించుకున్నారు. అది గోల్డెన్ రూమ్‌లో. అది గూడా హ్యాట్ నామినేషన్‌కి ముందే జరిగిందిది. డిస్కషన్ ఎప్పుడు జరగలేదు. హ్యాట్ నామినేషన్‌కు హ్యాట్ నామినేషన్ చేసిన తర్వాత ఆ డిస్కషన్ చేసుకున్నారు. దాని తర్వాతొచ్చేసి ఈ గొడవలు అయ్యి స్టార్ట్ అయినాయి. తప్ప ఆళ్ళెక్కడ చేయలేదు. సోనియా వచ్చేసేమో గ్రూప్‌గా మీరు డిస్కషన్ చేసుకున్నారు. గ్రూప్‌గా డిస్కషన్ చేసుకున్నాక నువ్వు పృథ్వీని ఎట్లా నామినేషన్ చేస్తామమ్మా అని చెప్పేసి ప్రేరణ అని చెప్పేసి నామినేషన్ ఆమె గ్రూప్‌గా నువ్వు మీ గ్రూప్ అనుకున్నప్పుడు మీ గ్రూప్‌కి సపోర్ట్ చేయాలి గదా! నువ్వు పృథ్వీని ఎలా నామినేషన్ చేస్తావని ఈమె నామినేషన్ చేసిపోతది. ఇక్కడ గౌతమ్ కృష్ణ మీరు గ్రూప్‌గా ఆడుతున్నావు గౌతమ్ కృష్ణ. గ్రూప్‌గా ఆడట్లేదని ఆమంటది. ఇక్కడ గ్రూప్‌గా ఆడుతా గ్రూప్‌గా ఆడుతున్నావు అని చెప్పేసి ఈయనంటాడు. ఆ! మరి ఎక్కడ ఏ గ్రూప్ కనపడుతుంది? ప్రేరణ ఎక్కడ గ్రూప్ గేమ్ ఆడింది? నాకు తెలిసి ప్రేరణ అయితే గ్రూప్ గేమ్ ఆడలే. ఇటువైపు ఉంటది, అటువైపు ఉంటది. ఇండివిడ్యుయల్‌గా ఆ అమ్మాయి ఇష్టం వచ్చినట్టు తిరుగుతది. అమ్మాయిలో డిఫాల్ట్ ఏంటిదంటే, ఆ అమ్మాయి నోటి దూల. అది కూడా ఇప్పుడు 2 వారాల నుంచెల్లి కూడా అదుపులో పెట్టుకుంటుంది. మంచిగానే నడుచుకుంటుందని నాకనిపించింది. ప్రేరణ ఫ్యాన్స్ కూడా ఎవరు డిసప్పాయింట్ కానవసరం లేదు. ఆ అమ్మాయి అందరి లేడీస్‌తోని పోలిస్తే ఫిజికల్‌గా బానే ఆడుతుంది ఆటలు. ఇప్పుడు ఈ మధ్య చూస్తే రోహిణి కూడా సూపర్‌గా ఆడుతుంది. రోహిణి కూడా విష్ణుప్రియ కంటే డబల్ ఆడుతుంది. ఇప్పుడు రోహిణి ప్రేరణ కంటే కూడా డబల్‌గా ఆడుతుంది. మస్తు ఎఫర్ట్ పెడుతుంది. ఇప్పుడు టికెట్ ఫినాలే టాస్క్‌లు కూడా ఆ అమ్మాయి 1 బై 1 గెలుచుకుంటూ వస్తుంది. ఆల్రెడీ 2 టాస్క్‌లు కూడా గెలవడం జరిగింది. ఇది జరుగుతుంది హౌస్‌లో. కానీ ఎవరు దాడి చేస్తలేరు. ఎక్కడ దాడిలనైతే చెప్పుకోకండి దయచేసి. మీకిష్టమైన కంటెస్టెంట్స్ ఎవరైనా ఉంటే ఓట్లేసుకోండి. ఎందుకు దాడి చేస్తారు? దేనికి దాడి చేస్తారు? నాకర్థం కాదు. ఆళ్ళేమన్నా పగలా? పాత పగలా? అక్కడున్న హౌస్ మేట్స్ ప్రతి ఒక్కరు నాకు పోటీ అనుకున్నోళ్ళే. ఎవరైతే స్ట్రాంగు నిఖిలు, నబీలు తర్వాత ప్రేరణ. ఈ ముగ్గురు స్ట్రాంగ్ గాబట్టికి అవతల పక్క గౌతమ్ కృష్ణ స్ట్రాంగ్. స్ట్రాంగోళ్ళు స్ట్రాంగ్ వాళ్ళనే కొట్టాలనుకుంటారు. స్ట్రాంగ్ వాళ్ళు స్ట్రాంగ్ అనుకున్న అపోనెంట్ ఎవరైతే స్ట్రాంగ్ ఉంటారో స్ట్రాంగ్ వాళ్ళని కొడితేనే మనం పైకొస్తామన్న ఉద్దేశంతోనే ఓట్లేస్తారు. వాళ్ళు నామినేషన్ చేసుకుంటారు తప్ప, ఉత్తగా అల్లటప్పగా ఎవరిని పడితే వాళ్ళని చేసుకోరు. అంటే లిస్ట్‌లో ఉన్నోళ్ళని తీసుకుపోయి నామినేషన్ చేస్తే మనం ఏదో పైకొత్తామని రాదు. అప్పుడు మంచి పాయింట్స్ ఉండవు. స్ట్రాంగోళ్ళని కొట్టినప్పుడే పాయింట్స్ ఏమన్నా బయట పడితే మంచి పాయింట్స్ ఉంటాయి. అప్పుడు మనకు ఓట్లు పడతాయన్న ఉద్దేశంతోనే స్ట్రాంగోళ్ళు చేసుకోవడం జరుగుతది. ఇది జరుగుతది తప్ప ఊరికే ఎక్కడికో ఊహించుకొని ఈ ఇదేంది క్యాస్ట్‌లని ఏంది స్టేట్‌లని ఇలాంటి డివైడ్ చేసుకోకండి దయచేసి. ఇలాంటి డివైడ్ చేసుకోకండి. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు స్టేట్‌లు డివైడ్ చేస్తున్న తప్పు లేదు గానీ, స్టేట్‌లని డివైడ్ చేస్తే తప్పు లేదు. క్యాస్ట్‌ని డివైడ్ చేస్తే తప్పొచ్చిందని చెప్పేసి మనం ఎలిమినేషన్ చేసి బయటికి పంపించిర్రు.
మహబూబ్ని ఎలిమినేషన్ చేసి బయటికి పంపించారు. మరి ఇప్పటికి అంటున్నా బా ఇప్పుడు అక్కడ మనము మాట్లాడేది ఏంటంటే ఆట చూసి వేయండి. ఎవ్వరి క్యాస్ట్ వద్దు, ఏ మతాలు వద్దు, ఏ కులాలు వద్దు. దయచేసి అక్కడ ఒక కంటెస్టెంట్స్‌నే చూడండి. ఎన్ని వారాల నుంచెల్లి వస్తున్నారు, ఎవరు ఈ కొత్తగా వచ్చారు, కొత్తగా వచ్చిన దాంట్లో ఎన్ని గేమ్‌లు గెలిచిర్రు, అంత ఎవరి బిహేవియర్ బాగుంది, ఎవరి మాట తీరు బాగుంది, ఎవరు ఎలా నడవడిక ఉంది, ఇయి చూడండి. అంతేగాని ఇదా, అదా అని గాదండి. దయచేసి మీకు మీ కంటెస్టెంట్స్ ఎవరు తోపనుకుంటుర్రు, ఎవరు సూపర్ అనుకుంటుర్రు వాళ్ళకు ఓట్లేయండి. మీకంటూ ఒకటి మీకంటూ ఒక ఆలోచన విధానం లేదా? ఎవరో ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తే ఇన్‌ఫ్లుయెన్స్ ఎందుకవ్వాలే? వాళ్ళ వాళ్ళు చేస్తుంటారు. రివ్యూ చేసేటప్పుడు మావోడు తోపు, మావోడు తెప్పని. అరె నాయనా మీరు ఇన్‌ఫ్లుయెన్స్ అయితారు. వాళ్ళు గెలిచినా మీకేం రాదు. వీళ్ళు గెలిచినా మీకేం రాదు. మీకు ఏది మంచి అనిపిస్తుందో వాళ్ళకి ఓట్లేయండి. మంచితనాన్ని గెలిపియండి. నేను ఒకటే చెప్తున్నా. ఆడ మంచితనం ఎవరు బాగా ఆడుతున్నారు, ఎవరు కష్టపడుతున్నారు, ఎవరు ఎలా ఉన్నది, ఎవరు ఏ విధానం ఏంటిది. ఒక ఒకటేంటంటే ఎఫర్ట్ కూడా చూడండి. ఎఫర్ట్ ఎంత వరకు ఎఫర్ట్ పెడుతున్నారు, ఆ ఎఫర్ట్ కూడా చూడండి. ఎందుకంటే ఉత్తనే తీసేయడం కాదుకండి. ఇప్పుడు ఎఫర్ట్ పెట్టి విన్నర్ అవ్వకపోయి ఆడికొచ్చి ఒక గేమ్‌లో విన్ అవ్వకపోతే గెలిపియడం కాదు. ఎఫర్ట్ పెట్టి అక్కడికొచ్చి ఓడిపోయినా కూడా అరే! వాడు ఎఫర్ట్ పెట్టిండ్రా పాపం అక్కడి దాకా వచ్చిండన్న సింపతి కూడా ఉంటది కదా! అది కూడా చూడండి. మీకు నచ్చితే. కానీ ఎవరో చెప్పుతంటే వాళ్ళకి డబ్బులు ముడుతున్నాయి. ఆ! నేనంటున్నా వాళ్ళు ఖచ్చితంగా ఎందుకంటే ఒక్కటే వన్ వేలో ఎళ్తున్నారు. ఎక్కడ చూసినా వన్ వేలోనే ఎళ్తున్నారు. ఎక్కడ చూడండి భజన అని జరుగుతుంది. ఆ భజన ఛానెల్‌లకు ఒక దండం. మీకు నచ్చితే ఆ భజన ఛానెల్‌లో కూడా పూజలు చేసుకోండి గానీ, ఎవ్వరు నచ్చితే వాళ్ళకి ఓట్లేసుకోండి. అంతేగాని ఒకళ్ళని ఇన్‌ఫ్లుయెన్స్ చేయడానికి అని చెప్పేసి పీఆర్‌లు అమ్మ నా బూతులు రాస్తారు. అమ్మ నా బూతులు రాసేటప్పుడు ఆళ్ళ ఇంట్లో అక్క, చెల్లె, అమ్మ, తమ్ముడు గూడా ఉంటారని కూడా ఆలోచించుకోండి. ఒక ఆట కోసం అవతల వ్యక్తి కోసం ఇంత పర్సనల్‌గా అటాక్ గూడా చేస్తున్నారు కొంతమంది ఫ్యామిలీస్ మీద గూడా. ఎందుకంటే ఆళ్ళ కామెంట్‌లు అలా ఉన్నాయి. చూశాను కాబట్టి చెప్తున్నాను. ఇలాంటిది మనకు అవసరం లేదు. మన వల్గర్ కామెంట్‌లకి ఎళ్ళనవసరం లేదు. ఎందుకంటే మనం ఒక హ్యూమానిటీ కలిగి ఉన్నాం గాబట్టికి అందరిని ఈక్వల్‌గా చూద్దాము. ఎవరు బాగా ఆడుతున్నారు, ఎవరు ఏంటి అన్నది చూసి ఓట్లేయండి. ఇది నా రివ్యూ. నచ్చితేనే లైక్ చేయండి. లేకపోతే మీ ఇష్టం. సబ్స్క్రైబ్ చేసినా ఒకటే, చేసుకోకపోయినా ఒకటే, వదిలేసినా పర్వాలేదు. బాయ్ ఫ్రెండ్స్.